కానీ కథలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? కథలా? విషయం చెప్తారా? మంచి ప్రశ్న ఇది. యాక్చువల్గా చాలా యూఆర్ ఆస్కింగ్ మీద సోర్స్ ఆఫ్ ద థింగ్ సోర్స్ అంటే మెజిషియన్ని అసలు మ్యాజిక్ ఎలా చేస్తున్నావు నువ్వు అన్నట్టు. లేదులేండి, నాకు కూడా అనిపిస్తుంది. అంటే నేను పుస్తకాలు చదువుతుంటాను, జీవితంలో ఇలా వెళ్ళేటప్పుడు చిన్న చిన్న మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తారు, ఎవరు పట్టించుకోరు. దానికి మనం స్టార్డమ్ ఇవ్వాలి అని అనిపిస్తుంది. సింపుల్ థింగ్స్ ఆర్ స్టార్స్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడు ఏదో మెడల్ వస్తేనే, ఒలింపిక్స్ లో గోల్డ్ వస్తేనే కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే కూడా నేను టైంకి రావాలంటే దారిలో ఎంతో మందిని కలిసి ఉంటాను, ఎన్నో సిగ్నల్స్ దగ్గర ఆపుంటాను, లేట్ కాకూడదా ఇంకోసారి అనే డెసిషన్ తీసుకొని ఉంటాను. లేట్ గా వెళ్తే మనం ఎంత ఇబ్బందిగా సారీ అండి ఇది అయిపోయిందండి అదే ఎంత చెప్పుకుంటాం. అదే టైంకి వస్తే ఏంటి మీరు లేట్ అయ్యారా, పర్లేదు చెప్పండి అనేటట్టుగా ఎంత కాన్ఫిడెంట్ ఉంటాం. ఇవన్నీ లెసన్సే కదా. సో టైంకి వెళ్ళడం అనేది లెసన్ నేర్చుకుంటూ వచ్చుంటా నేను. అది నాకు చాలా బిగ్ థింగ్, అది నేను చెప్పాలనుకుంటా. అలా కొన్ని పుస్తకాల్లో ఉండేవి, కొన్ని నా సెల్ఫ్ లెర్నింగ్, భగవంతుడి దేవల్ల అనుకున్నది ఆర్టికులేట్ చేసి చెప్పగలిగే ఒక టాలెంట్. అంటే నాకు కూడా తెలియదు ఉందని చెప్తుంటే అందరూ ఆ మాట బాగా చెప్తారు అంటుంటే ఓహో బాగా చెప్తానా సరే